కట్టకపోతే ఏం చేయమంటావు? ముందు అప్పులు కానీ ఏం ఆడికెళ్ళి తీసుకుని అప్పు తీస్తారు అయ్యా అయ్యో మనమ్మా, ఎంత కష్టం వచ్చింది నీకు. అయ్యో మనమ్మా. అమ్మా బాపు ఉంటే మంచిగా ఉండే కదా. నేను ఇంకా బతికే ఉన్నా కదరా. ఏడాది కల్లా మన పొలం మనం తిరిగి తెచ్చుకుందాం. ఎట్లనే? ఎట్లేందిరా, పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. స్కూల్ కు పోతలేవంట, రోడ్ల పండి డాన్స్ వేసుకుంటూ తిరుగుతున్నావంట. మీ అమ్మ చెప్తుంది. చదువుకుంటా టీచర్. అవునరా, మన పొలం మనకు వచ్చేసింది. ఇక్కడ రా. అరే నీ చేయబోటు. నాకేనా? థ్యాంక్ యూ సార్. అమ్మా డాన్స్ బాగా చేసిండే. నరసింహం సారు రూపాయి కూడా ఇచ్చిండే. స్కూల్లో పేరు వచ్చింది, పైసలు కూడా సంపాదించిన. ఇంకా ఆళ్ళు మనమనేది లేదే. ఎట్లిచ్చిండ్రా? చేతికిచ్చిండా చేతులేసిండా? చేతులు వేసిండు. చూసినావా అనుబుద్ధి? ప్రైజా రాది. జెండా పండుగ నాడు బిచ్చమేసిండు. ఒక్కడి చెప్తే యాద పెట్టుకో బేటా. వాళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలే, మన చేయి పైన ఉండాలి. దానికి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదన్నా గాని మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి గాని తీసుకునే చేయి కాదు. తిరు లేవరా. దీరు టైం అయింది, లేవరా. ఏ జల్దీ రండి. చలో చలో. ఫ్యాట్ బాల్ ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్. ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పండి సార్, అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా దుంబా చెప్పాలా? రేపు నేను చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, అయినా తగ్గట్లేదు. ట్రై కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా దొక్కుతావు? ఏం రా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో నచ్చి పెట్టాలా? చూడనా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం, నేను కాదు సార్. మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి. ఎన్నిసార్లు చెప్పినా నీకు? కూసో పరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయిరండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. పోరా పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? అట్లా పోనిస్తావు పైసలు?
ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్నా, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే. మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలే, ఈ రోజు రోజు పంచాయతీలు ఉండవురా మనకు. రే మన వాళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేశారు, మన గురించే వెయిటింగ్. టైం కూడా నడరా. అన్నా ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనిస్ సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్, ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు. నాకు కూడా పనుంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్లి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు ముంబా దెం. కాదు సార్, జుంబా. ఏదైతే ఏమిట్లేదు సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీదే ఉంటా, నిజంగా అర్జెంట్ సార్, రేపు పక్కా సరే, చేస్తా సార్. పో. ఆ? ఏందన్నా ఈ అంకులు ఎప్పుడు పోతాం వీడికెళ్ళి? అరే లోన్ అయితే శాంక్షన్ గానీరా, మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. అయితే గొర్రెని కోచడే, దావత్ ఇచ్చడే. మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది, కానీ 6 నెలలు అవుతుంది. 50,000. 50,000 ఏం చేసుకోనికి సార్ 50,000? అదేనయ్యా మీరు వృద్ధిలో రావడానికి. యాడికి రావాలి సార్? పైకి. అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే తొక్కుతాడు, ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది, దానికి మనం ఏం చేస్తాం? జీరోకెళ్ళి వచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతా సార్, మస్తు ప్లాన్ ఉంది, ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాసే లేని బిజినెస్ సార్. ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టానంటే లైన్లు కడతారు సార్ మా జూంబా సెంటర్ కి. కరెక్టే, నన్ను ఒప్పిస్తురయ్యా, కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకేడ ఆస్తులు ఉంటాయి సార్. అరే రే, ఊర్లో దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మద్రా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారే నా పొలం జోలికొస్తే. తినకుండా పైసా కూడా పెట్టుకున్న పొలం రా. అరే ఆపే, నేను అనలే, ఆయన అన్నాడు, నేను చెప్పిన అంతే, నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు, జర తినిపించి పంపి సరేనా? సరే. అన్నా రెంట్ ఎట్లా కడతామన్నా? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా. అన్నా బాగా తొందరగా తీసుకురాయే. అన్నా పారంట. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అన్న నా పేరు సన్నీ అన్న. మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తా అన్న, ఏమైనా చేస్తా, రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దన్నా? శాలరీ వద్దా? వద్దన్నా. చాయలు ఇస్తావా? రే నేను అంతా అవలేగా లెక్క అవుపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు తప్పుతా కొడక. పోవే. అట్లా కదన్నా. పోరా అన్న ఒకసారి అన్న చెప్పిండు కదా, చెప్పన్నా పో. అన్న ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా. మళ్ళీ ఏం లీక్ కాదు కదా? ఏం రా. పోరా. అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటామని అద్దెకిచ్చామయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే. అరే ఈడ్నే ఆపు. ఇదే ఇల్లు ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఇంకా 5 ఇవ్వాలి కదా. 5 చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు. ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం? నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. ఓ ఈడనే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా, పో పోయిరా. అరే 7 వస్తారా దమ్మా ఖరాబ్ చేయనీకి. అన్నా నా పైసలు. దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలుకి? ఏం కాలే,
ఆ ఆటోనికి హార్ట్ లేదే, నా 5 రూపాయలు దుబ్బేసిండు. 5 రూపాయలా? ఆ, ఆయనకి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా, బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయ్యా, జాబ్ అయితే రానియే, ఏమనిస్తా. సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెచ్లో పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలే, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుందిలేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయిస్తా. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని, నీతో నైతది, నీతో నైతది, నీతో నైతది. సరేనా? బాయ్. ఏందే ఇంకా రెడీగాలే? అయితున్నే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి, చాలా స్ట్రెస్ లో ఉండే, పొద్దున్న ఆటోలో చూసిన. ఏ చేయరా సార్? ఏ చేర్పి, ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, జాబ్ సర్చ్ లో ఉంది, అది చేయరదు. అవునా, సరే జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. సార్, 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 ఏమిటయ్యా? అయిపోయింది. ఇంత పనిచేస్తా సౌండ్? సార్, పనిచేస్తా. మీరు రండి సార్, రండి.